ఎప్పుడైనా మీరు భయంకరమైన కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో కూరుకుపోతే ఎమ్మటే మీరు గ్రహించండి. మీ పితరులు అంటే పితృశాపాలు ఉన్నాయి. వాళ్ళు మీ యందు కోపంగా ఉన్నారనేది గుర్తించండి. వెంటనే మీరు దక్షిణం వైపు తిరుగు. పితరుల యొక్క స్థానం దక్షిణం. దక్షిణం వైపు తిరిగి ఈ 5 వేళ్ళు ఇలా పట్టుకోవాలి. పట్టుకొని పితరుల్ని ప్రార్థిస్తూ వీలుంటే చిన్న మంత్రం ఓం నమో పితృదేవాయ నమః అని 5 సార్లు అనుకోగలిగితే కనీసం ఇలా పెట్టుకున్న వెంటనే పితరుల యొక్క దీవెనలు మీకు రావడం ప్రారంభమవుతుంది. వీలున్నప్పుడల్లా దక్షిణం వైపుకి ఒక దీపం వెలిగించండి. మీ పితరులను తలుచుకుంటూ వీలుంటే వాళ్ళ ఫోటోలను అక్కడ పెట్టుకోండి. లేకపోతే కనీసం వాళ్ళ కోసం ఒక పండు ఫలము వారంలో ఒక రోజు కానీ నెలలో ఒక రోజు కానీ పెట్టండి. విపరీతమైన సుఖ సంపదలు కలుగుతాయి వాళ్ళ వలన. వాళ్ళ దీవెనలు చాలా గొప్పవి. మీకు తెలవకుండానే చాలా మంచి జరుగుతుంది. ఈ పితరుల యొక్క శాపాలు అంటే ప్రతిసారి మీరు అట్లా చేయకపోవచ్చు, మర్చిపోవచ్చు. ఒకసారి భయంకరమైన రోగాలు కానీ కొన్ని వస్తే తిరిగి పోవు. అలాంటివి రాకుండా ఉండడం కోసం అదృష్టరత్న దాన. మీరు ఎప్పుడైతే అదృష్టరత్నం పెట్టుకుంటారో మీ పితరులు శాపాలు పెట్టడానికి వాళ్ళకి ఆస్కారమే లేదు. ఎందుకంటే ఎవరైతే అదృష్టరత్నం ధరిస్తారో వాళ్ళ పితరులు నరకంలో ఉండరు, స్వర్గంలో ఉంటారు. నిరంతరం అక్కడి నుంచి దీవెనలు ఇస్తూ ఉంటారు. అదృష్టరత్నం పెట్టుకున్నాక వెమ్మటే విపరీతంగా కలిసి రావటము, కాలసర్ప దోషాలు పోవటము, నష్టాలు కష్టాలు వెళ్ళిపోయి మంచిగా రావటము, అన్ని రకాలుగా శుభాలు జరగటము, అదృష్టరత్న ధారణ అన్నిటికంటే గొప్పది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.